వాళ్ళు యాక్చువల్లీ భక్తి అనేది ఇంద్రియాలు బాగుంటేనే చేసేది కాదు. ఉన్న ఇంద్రియాలతో ఏ ఇంద్రియంతో అయినా చేయొచ్చు. ఏమి పని చేయకపోతే మనసుతో కూడా చేయొచ్చు. సో భక్తి చేయాలంటే ఇది ఉండాలి అని చెప్పి రూల్ ఏం లేదు అసలు యాక్చువల్లీ. ఇంకా శుద్ధ భక్తులు ఎలా భావిస్తాడంటే, భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, ఇలాంటి సమస్య, అది ఇంకా నాకు మంచిదే అంటే అతనిలో కర్మ సిద్ధాంతం ఉందని కాదు, నాకు ఇలాంటి ట్రీట్మెంట్ అవసరం ఇవ్వాలి, అయినా సరే నేను భక్తిని వదలను అని చెప్పి ఈ భావంతో ఉంటాడు. భగవంతుడి యొక్క అప్రోచ్ ఎలా ఉండిద్దంటే, నా భక్తుడికి కావాల్సిని నేను చూసుకుంటా అని చెప్పి ఆయన చెప్పేశాడు కదా. ఆ వాక్యం పైన ఈ భక్తుడికి నమ్మకం ఉందా లేదా? ఉంది. సో కాబట్టి ఆయన చెప్పాడు కదా, ఆయన చెప్పాడు ఆల్రెడీ చూసుకుంటా, నీకు మళ్ళీ నేను అడిగేది ఏంటి అని చెప్పి ఉంటాడు అనమాట. ఇలా అర్థమవుతుంది.